ఏర్పేట దగ్గర మోదులపాలెము. నా మాకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, పవిత్రమ్మ గారు అన్నీ మంచిగా చూసుకుంటుంది. నేను ఏర్పేట దగ్గర విలేజ్ మోదులపాలెం. నా పేరు శ్రీరాములు. నా కూతురు సిట్ కాలేజీలో చదువుతున్నది. మేము క్యాంటీన్ బిల్లు కట్టుకోలేక పవిత్రమ్మ దగ్గరికి సహాయం కావాలని కోరుకోవాలని వస్తే మాకు ప్రతి నెల 2400 నాకు ప్రతి నెల ఆఫీస్ కాడికి ఫోన్ చేసి పిలిపించి నాకు ప్రతి నెల సహాయం చేస్తున్నది. నా ఊపిరి రోజులు పవిత్రమ్మ వాళ్ళ డాడీయే ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి అభివృద్ధి నాకు ఇల్లు కాడ రప్పించారు. మా ఊర్లో నాకు ఇల్లు ఇద్దన్నా కాడ నాకు ఇల్లు రప్పించారు. కిషోర్ రెడ్డి గారు ఏర్పేట ఇన్ఛార్జి గారు మహానుభావుడు. నా ఊపిరి రోజులు పైన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడొచ్చి ఎమ్మెల్యే గారు రావాలి, పవిత్రమ్మ హ్యాపీగా ఉండాలి, నా బిడ్డలు అందరం హ్యాపీగా ఉన్నాము సార్. ఎంత చెప్తా ఉంటారు సార్, మంచి చేసే వాళ్ళకి చెడ్డగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు సార్. నా గుళ్ళో సెక్యూరిటీ జాబ్ ఇచ్చినాడు, నాకు ఇల్లు ఇచ్చాడు కిషోర్ రెడ్డి గారు. పవిత్రమ్మ నా కూతురికి సహాయం చేస్తుంది సార్. ప్రతి నెల 2400 రూపాయలు ఇస్తుంది సార్. మాకు సహాయం చేస్తుంది. మళ్ళీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. ఆ శివాయిని నా కులదేవత మా కులదేవత గురప్ప స్వామిని కోరుకుంటున్నాను సార్. ఎమ్మెల్యేకి నమస్కారం. మధుసూదన్ రెడ్డికి. నా పేరు మొహమ్మద్ రఫీ. నేను పింఛన్కి అప్లై చేశాను, ఇంకా రాలేదు. 5 నెలలుగా పిలిచి నాకు పింఛన్ ఇస్తున్నాడు. 2000 రూపాయలు ఇస్తున్నాడు. ఇద్దరు ఆ మేడము సార్ ఇద్దరు కలిసి ఇస్తున్నారు. తప్పకుండా గెలుస్తాడు. అది పర్వాలేదు సార్. మాకు ఇల్లు లేదు, ఇల్లు వచ్చింది. మేము బీద కుటుంబము. మాకు గడిచేది కూడా కష్టంగా ఉంది. ఇంక యాక్సిడెంట్ అయినాక ఏమో ఆయన పిలిచి ఇస్తూ ఉన్నారు. మాకు సంతోషంగా. మేడము పవిత్ర మేడం గారు సార్